రైట్ గా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులను తలసాని పరామర్శించారు. రాష్ట్రంలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. రవీందర్ అనేటువంటి బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ వేసి అతని 4-5 రోజుల నుంచి టార్చర్ చేస్తే రాత్రి ఆత్మహత్య చేసి చనిపోయాడు. అదేవిధంగా నల్గొండలో కూడా దౌర్జన్యపూరితంగా ఒక బీసీ బిడ్డని ఎత్తుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూతురు నాయకుడు. అంటే బీసీ బడుగులు అంటే ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు మీరు ఒకవైపుగా చేసుకుంటూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా విచ్చలవిడితనం, డబ్బు ప్రభావం, మీ దౌర్జన్యాలు, అగ్రవర్ణాల దౌర్జన్యాలు మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోయి ఈరోజు ఇటువంటి అమాయకులైనటువంటి పిల్లలు మరి బలి తీసుకునేటువంటి